నమస్తే, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. సరోగసీ ద్వారా కొంతమంది ప్రముఖులు బిడ్డల్ని కనాలని ఆప్ట్ చేసుకోవడం ఈ మధ్య కాలంలో మరింతగా వివాదాస్పదం అవుతుంది. సరోగసీకి చాలా నిర్దిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్ట ఉల్లంఘనలు అక్కడక్కడ జరుగుతున్నాయి, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. బట్ సరోగసీ పరిధులు ఏమిటి, అసలు సరోగసీ ఎలా సాధ్యం, ఒక టైంలో అద్దెకు గర్భాన్ని తీసుకోవడం సరైన విషయమా కాదా అని సామాజికంగా కూడా దాన్ని పరిశీలించారు చాలామంది. ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ 49, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి గుడి గారు. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ సరోగసీ. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ అండి ఫర్ హ్యావింగ్ మీ. సరోగసీ అనగానే ఇప్పటికీ కాంట్రవర్షియల్ కదండి, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లీగలీ అలౌడ్ విత్ ఇన్ అ సర్టన్ ఫ్రేమ్వర్క్. ఇస్ దట్ రైట్? యా అండి, ఆఫ్ కోర్స్. ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ సరోగసీ, యూజువలీ చెప్పాలంటే అండి, దెర్ ఆర్ రియలీ పీపుల్ హూ నీడ్ దట్. అంటే చాలామందికి రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, గర్భాశయంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఆల్సో ఈజ్ రియలీ వర్కింగ్ ఆన్ ఇట్ అండి, టు గెట్ అ ప్రాపర్ లా ఇన్ ప్లేస్ సో దట్ ఈ పద్ధతిలో అవసరం ఉన్న వాళ్ళకి ఇది అందాలి. అండ్ ఆల్సో సమ్వేర్ మనకి తెలిసినప్పుడు ఇట్ షుడ్ నాట్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ అ డిఫరెంట్ వే అని కూడా బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడానికి లా ఈ రీసెంట్గా January 25th ఆఫ్ దిస్ ఇయర్ 2022 ఒక కొత్త యాక్ట్ మన ఇండియన్ గెజెట్ ద్వారా పాస్ అయింది. సో ఇట్స్ అ లా నౌ. So everybody has to abide by it, and so it's a good law. They have given lot of refined criterias and proper evariki cheyali ani neat ga they have explained in the law anamata. Right. ఈ లాలో ఎవరెవరిని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తూ రూపొందించిన రూల్స్ అండి? ఇజ్ ఇట్ ద మదర్ టు బీ, అంటే ఎవరి గర్భాన్ని అయితే ఆ ప్రెగ్నెన్సీకి తీసుకుంటున్నారో వాళ్ళ ప్రొటెక్షన్ ఎక్కువ కనిపిస్తుందా, లేక ఎవరైతే పేరెంట్స్ అవుతున్నారో వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉందా? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్? బేసికలీ వెన్ దే క్రియేట్ అ లా దే టేక్ ఇన్ టు మెనీ ఆస్పెక్ట్స్ అనమాట. బికాస్ ద సొసైటీ, ద లేడీ, ఆ లేడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మదర్ అయ్యే చాయిస్ కంపల్సరీ ఉండాలి అని దే హ్యావ్ టేకన్ డిఫరెంట్ ఆఫ్ యాంగిల్ అనమాట. బిఫోర్ దిస్ లా వాజ్ దేర్, ఇట్ వాజ్ అ గుడ్ ఎథికల్ ప్రాక్టీస్. మనము లేడీస్ని గర్భాశయం లేదు ఈ అమ్మాయికి లైఫ్లో, అట్లీస్ట్ గర్భాశయం లేదంటే పిల్లలు అట్లీస్ట్ ఉంటే తన లైఫ్ సెటిల్ అవుతుంది కదా. మన ఇండియన్ కాంటాక్ట్స్లో మీకు కూడా తెలుసు. యా, వాట్ దే ఆస్క్ ఈస్ పెళ్ళి అయిందా ఫస్ట్, దే విల్ ఆస్క్ ఇఫ్ దే సీ అ లేడీ, దెన్ పిల్లలు ఎంతమంది. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇప్పుడు కూడా చాలా. సో దిస్ ఉమెన్ హూ హ్యాస్ రియల్ ఇష్యూస్, గర్భాశయం అనేదంటే ఒక సాయిల్ అనమాట. ఐ కాల్ ఇట్ యాజ్ అ వెరీ ఫర్టైల్ సాయిల్ అనమాట. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్. మంచి ఒక సీడ్ మంచి సాయిల్లో వెళ్తే లైఫ్ వచ్చినట్టే యూట్రస్ కూడా ఆ ఫర్టిలిటీ ఉండాలి. ఆ యూట్రస్లో ఒక బేబీని 9 months వరకు తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉండాలి. కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి నిజంగా, బికాజ్ డే టు డే మేము ఒక 100 couples చూసేటప్పుడు సమ్వేర్ ఆర్ ద అదర్ ఒక మంత్లో ఒక 2-3 పేషెంట్స్ ఉంటారు రియల్లీ దే నీడ్ దిస్ ప్రాబ్లమ్. అంటే వాడు గర్భం దాల్చలేరు, గర్భాన్ని కొనసాగించలేరు. అవును, 9 months వరకు వెళ్ళదు కొందరికి ప్రెగ్నెన్సీ. వీ హ్యావ్ వన్ లేడీ 6 abortions. ఏమి చేయాలి తనకి? 6 times abortion. వాట్ టు డూ నౌ? తనకి ఇట్ గోస్ టిల్ 3 months సివియర్ అడినోమయోసిస్. ఆ బేబీ తీసుకొని యూట్రస్ యాక్చువల్లీ ఇంతే ఉంటుంది, 6 centimeters. అది ఒక 3 kg బేబీ 40 centimeters అవ్వాలి ప్రెగ్నెన్సీలో. అది ఎక్స్పాండ్ అవ్వలేదంటే ఇంకా ఆ బేబీ 9 months వరకు ఉంటే ప్లేస్ లేదు కదా. సో ఇటువంటి లేడీస్కి వీ హ్యావ్ టు హెల్ప్ అని. మీరు లా గురించి అడిగినప్పుడు వాట్ నౌ దే హ్యావ్ మేడ్ ఈజ్, ఇప్పుడు ఒక స్టేట్ బాడీ చేస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో. ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ అ స్టేట్ అథారిటీ, ఒక స్టేట్ బోర్డ్ ఫామ్ చేస్తున్నారు. సో పేషెంట్స్ ప్రాబ్లం రియల్ ఉన్న పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు వి సీ ద రికార్డ్స్, వాళ్ళకి అవసరమా నిజంగా అనేటప్పుడు వి గో టు స్టేట్ బోర్డ్, తన కేసుని ప్రజెంట్ చేస్తాం. సో నౌ స్టేట్ బోర్డ్ విల్ గివ్ దెమ్ సర్టిఫికేట్. అంటే 2 certificates ఇవ్వటం జరుగుతుంది. వన్ ఈజ్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అని, అంటే వాళ్ళకి నిజంగా అవసరం ఉందా లేదా అని. ఆ బోర్డులో దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఏమి కండిషన్స్తో నిజంగా ఈ అమ్మాయికి అవసరం ఉందా సరోగసీని, దే విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఇట్. అండ్ ఓకే, నిజంగా ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, యూట్రస్ లేదు, లేదంటే దెర్ ఆర్ అదర్ కండిషన్స్ అనమాట. ఒకటి యూట్రస్ చాలా తక్కువ సైజు ఉండటము, 9 months పెరగపోవటము, అండ్ దెన్ ఇంకో కొన్ని కండిషన్స్లో ఎక్స్పాండ్ అవ్వదు యూట్రస్, రైట్, అది ఒక కండిషన్. అండ్ ఇంకా కండిషన్ అబార్షన్స్ రిపీటెడ్,
రికరెంట్గా వాళ్ళకి ఇంప్లాంట్ అవ్వదు. గర్భాశయంలో ఐవీఎఫ్ ఒక్కొక్కసారి మనం చేస్తాం, స్టిల్ 3-4 టైమ్స్ అవ్వదు. ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో బట్ షీ హ్యాస్ టు బికమ్ మదర్ కదా, దే హ్యావ్ టు ఇన్ దిస్ లైఫ్ షుడ్ హ్యావ్ అ బేబీ కదా. అంటే అదొక చాలా పెద్ద వరంగా పరిగణించే ఒక దేశం కూడా మనకి. అవును. సో గవర్నమెంట్ విల్ గివ్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఈ కపుల్కి, సారగసీ అవసరమని దే విల్ ఓన్లీ గివ్ అస్ గ్రీన్ చిట్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ లీగల్ కదా, అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. అండ్ సెకండ్ ఈజ్ ఎలిజిబిలిటీ అన్నారు మీరు. అవును, ఎలిజిబిలిటీ అంటే ఒక ఎవరైతే లేడీ ఈ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారో 9 months వరకు, రెంటెడ్ ఉమెన్ అంటారు, బట్ దిస్ లేడీ హెల్ప్స్ దిస్ కపుల్. మీకు యూట్రస్ ప్రాబ్లం ఉంది కదా, నా యూట్రస్లో 9 months వరకు బేబీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాను అని ఫర్ అర్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఓన్లీ, అంటే స్టేట్ బోర్డ్ విల్ గివ్ అనమాట. సో ఈషీ ఎలిజిబుల్ అంటే తనకి బేబీ క్యారీయింగ్ కెపాసిటీ ఓకే పర్మిట్ అవుతుందా, ఎందుకంటే ఐడియల్లీ షీఈస్ హెల్పింగ్ దిస్ కపుల్ కదా, తనకు ప్రాబ్లం కాకూడదు. ఎనీబడీస్ ఇంటెన్షన్ ఇస్ దట్. ఇప్పుడు ఒక లేడీ ఇంకొక కపుల్కి హెల్ప్ చేసేటప్పుడు తన హెల్త్కి ఇష్యూస్ కాకూడదు. సో ఈషీ ఎలిజిబుల్, తనకి అన్నీ ప్రెగ్నెంట్ అయ్యేటానికి తనకి ఎలిజిబిలిటీ ఉందా అని అది కూడా చేయటం జరుగుతుంది. హెల్త్ చెకప్ లాగా, హెల్త్ చెకప్ అండ్ ఏజ్ కూడా 25 to 35 years ఉండాలి సారగేట్ లేడీ. సో దెర్ ఆర్ సర్టైన్ పారామీటర్స్. ఈ రెంటెడ్ మదర్ పరిస్థితి గురించి ఈ పేరెంట్స్ టు బి వీళ్ళకి వాళ్ళ సోషల్ ప్రొఫైల్ కానీ ఇతర విషయాలని గమనించి సెలెక్ట్ చేసుకునే హక్కు ఉంటుందా, లేక దిస్ ఇస్ జస్ట్ ప్యూర్లీ the gynecologist fertility expert's choice? So again అండి, ఇప్పుడు వాట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అంటే లాలో దే హ్యావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు గైనకాలజిస్ట్ ఇన్ ఫర్టిలిటీ క్లినిక్ ఇంకొక బ్యాంక్ అని ఉంటుంది, ఏఆర్టీ బ్యాంక్ అని. సో రిజిస్ట్రేషన్ షుడ్ గో దేర్ అన్నట్టు. సో దే హ్యావ్ మేడ్ అ ప్రాపర్ ఛానల్ వేర్ లీగల్గా ఒక లేడీకి రైట్ ఉన్నప్పుడు తనకు కూడా మనం ప్రొవైడ్ చేయాలి మదర్హుడ్ అనేది. సో దే హ్యావ్ మేడ్ అ వెరీ ప్రాపర్ స్ట్రింజెంట్ ఇదన్నమాట అథారిటీ. సో వేర్ అవసరం ఉన్న పేషెంట్స్కి ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అని దే హ్యావ్ మేడ్ దట్ అండి. సో ఇట్స్ ఐ థింక్ గుడ్. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఏర్పడుతుంది కాబట్టి దొంగచాటుగా చేయాల్సిన అవసరం ఉండదు. అవును, ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ వాజ్ టెలింగ్ యూ సారగసీ అన్నప్పుడు వీ డూ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాక్టీస్. పిల్లలు లేని వాళ్ళకి వస్తారు, వాళ్ళది యూట్రస్ బాగుంటే వీ డూ టాబ్లెట్ మెథడ్, ఐయుఐ, సింపుల్ ఐవీఎఫ్లో వాళ్ళ పిల్లలతో వెళ్తారు. ఆల్మోస్ట్ వచ్చే కపుల్స్కి ఏదో ఒక టైంలో దే విల్ బికమ్ ప్రెగ్నెంట్. బట్ వెన్ ఎవర్ అ లేడీ ఈ యూట్రసే లేనప్పుడు వీ గైనకాలజిస్ట్ ఆల్సో అరే హెల్ప్ చేయాలి అమ్మాయికి, సారగసీ ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు వాట్ కెన్ వీ డూ, షుడ్ వీ డూ ఆర్ నాట్ అని మేము కూడా కొంచెము అంత ధైర్యంగా ముందుకు రాము. రియల్లీ దిస్ లేడీ నీడ్స్, బట్ షుడ్ ఐ డూ అని. బట్ ఈ లా తర్వాత నౌ వీ కెన్ ఓపెన్లీ డూ బికాస్ అంటే స్టేట్ బాడీ ఈజ్ దేర్. దీంట్లో ఏమీ ఇది ఉండదు. వాట్ ఈస్ దట్, దెర్ ఈస్ నో రాంగ్ రూట్స్ ఆర్ షార్ట్ కట్స్, ప్రాపర్ మెథాడికల్ వే, సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇంకా రైట్. ప్రముఖులు, సెలబ్రిటీస్ వెన్ దే ఆప్ట్ ఫర్ సరగసీ అండి, మనం చాలామంది విషయాలు చెప్పాం, పేర్లు నేను మెన్షన్ చేయట్లేదు. బట్ నెవర్దలెస్ ఎప్పుడు వివాదాస్పదం అవుతూ ఉంటుంది, ఒక జడ్జ్మెంటాలిటీ ఉంటుంది వాళ్ళ పట్ల. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫిగర్ సరిగ్గా పాడైపోతుందనో మరో కారణంతో దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ దిస్ అని. సో యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఆల్దో మీ 49లో మీరు ఎక్కువ సరగసీ చేసినట్లేదు, బట్ నెవర్దలెస్ మీ కామెంట్ ఏంటండి? అంటే బికాజ్ యూఆర్ ఆల్సో ఇప్పుడు సొసైటీలో సో మెనీ పీపుల్కి అడ్వైస్ గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి. See, what I always feel is carrying a baby in her own uterus is kind of a 9 months అనేది sacred month, I believe, because నేను fertility expert. What I see day in and day out is the thirst for a lady to become mother. అంటే నా గర్భాశయంలోనే నాకు బేబీ కావాలనే పేషెంట్ని మేము చాలా చూస్తాం. ఏ టైంలో కూడా లేడీకి ప్రాబ్లం లేదంటే ఎవ్రీ లేడీ వాంట్స్ టు బికమ్ మదర్ త్రూ హర్ ఓన్ యూట్రస్, అది సహజంగా ఉంటుంది. బట్ వెన్ థింగ్స్ కమ్ అంటే వీ డోంట్ నో వాట్. ఇప్పుడు కొందరు అవసరం లేని వాళ్ళు చేసుకోవటం అంటే నా దృష్టిలో వాట్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ సారగసీ అనే పద్ధతిని ప్రాపర్గా యూజ్ చేసే ఇట్స్ అ బూన్ అనమాట. ఇట్ ఈస్ రియలీ ఇట్ హెల్ప్స్ సో మెనీ కపుల్స్. ఫర్ దెమ్ ఈ లైఫ్లో పిల్లలే లేదా మేడం, మాకు చేయరా, మీరు హెల్ప్ చేయరా, మా లైఫ్ ఇదేనా అని చాలామంది అడుగుతారు. బట్ కొందరు సమ్ పీపుల్ హూ ఎవర్ డస్ రియల్ రీజన్స్ ఉండొచ్చు.
ఫర్టిలిటీలో ప్రాబ్లం ఏమవుతుందంటే అమ్మ నాకు యూట్రస్ లేదు, నా యూట్రస్ ప్రాబ్లం అని చెప్పుకోవటం కూడా ఇష్టం ఉండదు కొందరికి. సో ఆ విధానంలో మనం చూస్తుంటే కామన్ మ్యాన్ చేసుకుంటే బయటకు రాకపోవచ్చు. ఒక వెరీ ప్రామినెంట్ పీపుల్ ఈ ప్రాసెస్కి వెళ్తే ఇట్ బికమ్స్ టూ మచ్ హై, అంటే ఇట్ బి సీన్ ఎవ్రీవేర్ అన్నట్టు. సో మేబీ ఇట్ క్యాన్ ఆల్సో బీ అ రీజన్. ఆర్ ఐడియల్లీ అండి వీ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ లా. Law is something which everybody should fall in place. There is good practice as a doctor we have to follow. మనకి లాలో అన్ని పాపం రాయలేరు వాళ్ళు, ప్రాబ్లమ్స్ కాకూడదు అని ఒక మనకు రూల్ బుక్స్ ఉంటుంది, అది ఫాలో చేసి కూడా వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ప్రాక్టీస్, అది వేరే ఎథికల్ ప్రాక్టీస్. రెండు కంబైన్ చేస్తేనే ఒక డాక్టర్కి ఆ ప్రొఫెషన్లో ఇట్ క్యాన్ బి సీన్ యాజ్ ఇన్ ద ప్రొఫెషన్ అనమాట. రైట్. అంటే ఆల్మోస్ట్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం పెళ్ళైన 4 నెలలకి మనం తల్లిదండ్రులు అయ్యామని ఒక సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియాలో పెట్టడం, అండ్ దానివల్ల అంటే దానికి వాళ్ళు రూల్స్ ఎక్కడెక్కడ బ్రేక్ చేశారని వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి ఇప్పుడు సరోగసీతో దాన్ని అసోసియేట్ చేసేసారు. సరోగసీ అంటేనే అన్ని తప్పులు జరుగుతున్నాయి మన కంట్రీలో అని చెప్పి మెనీ సోషల్ యాక్టివిస్ట్స్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నౌ. అదే దట్ ఈస్ దేర్. బట్ ఇప్పుడు ఈ జనవరి నుంచే రూల్ వచ్చింది కదా, వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఈజ్ ముందు దేర్ వాజ్ గుడ్ ప్రాక్టీస్ యాజ్ ఐ టోల్డ్. See, most of the time why law comes into picture is ante to streamline things. And it's always nice. Memo gynec circle lo kuda we always feel okay they have done. Konni initial ga konni changes undindi. Yesterday also they refined it andi. They are also their government body to hear us. Memo konni rules lo chala idi practical ga kaadu annappudu they changed andi. Recently fertility manam law chustunte ippudu 5 times they are changing. Okay, ee practice doctors ki custom avachchu, we'll make it easy ani they are giving lot of changes and good practice points anamata. But mundu last year gani before no there was not proper kind of streamlined way. Meeru ee example whatever has happened mostly inka tarvata it is very difficult in India and it will be totally properly systematic anamata, monitored. Yeah, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ తప్పు చేసి ఉంటారు అంటే లా ప్రకారం సర్వీస్ రూల్స్ అంటే తప్పు అని నేను చెప్పలేను, ఎందుకంటే రూల్ వచ్చిందే 25th January. దానికన్నా ముందే పేషెంట్ కూడా బికమ్ ప్రెగ్నెంట్ కదా, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 9 months నౌ. కరెక్ట్. సో ఆ టైంలో లా వచ్చింది 25th January 22. ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చింది. సో అప్పటికే దాని ప్రెగ్నెంట్ ఉంటే షీ హ్యాస్ టు డెలివర్ నౌ కదా. సో కాబట్టి అది తప్ప రైటా అని మనం కామెంట్ చేయలేమండి. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ లా టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లాలో కూడా దే హ్యావ్ గివన్ అట్ స్పెసిఫైడ్ డేట్ November 25th లోపల వాటెవర్ డెలివరీ వాటెవర్ IVF ముందు చేస్తుంటారు కదా, ట్రై టు ఫినిష్ ఆల్ ద డెలివరీస్ సో దట్ బుక్స్ విల్ బికమ్ క్లీన్ అన్నట్టు. ఆల్సో దే హ్యావ్ టేకన్ సో మచ్ హార్డ్ వర్క్ అండ్ మెన్షన్డ్ ఈవెన్ దట్ November 25th లోపల అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ టైంలో బికాస్ ఆ టైంలో ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ ప్రామిస్ చేసిన పేషెంట్స్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత నుంచి ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్ అనమాట. యా. సో అంటే అఫ్ కోర్స్ ఇది ఏ జూన్లోనో జూలైలోనో వాళ్ళు గర్భం దాల్చుంటే కనుక సో మరి అది ఇట్ వుడ్ బి టేకెన్ యాజ్ పోస్ట్ లా మోస్ట్ ప్రాబబ్లీ. అదే అగైన్ లాలో కూడా కొంచెం బికాజ్ సి వాట్ హ్యాపెన్స్ ఈజ్ వెన్ దే మేక్ అ లా వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం చేస్తారు. బట్ యాజ్ అ డాక్టర్ వీ ఆల్సో హ్యావ్ అదర్ థింగ్స్ అంటే ఎథికల్ ప్రాక్టీస్, గుడ్ ప్రాక్టీస్ ఇదన్నీ ఫాలో చేస్తే అండి ఆటోమేటికలీ థింగ్స్ విల్ బీ ప్రాపర్. కౌన్సిలింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు పలానా పేషెంట్కి చెప్పాలి, సి నథింగ్ ఇన్ ఫర్టిలిటీ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ బికాస్ ఆ లైఫ్ హ్యాస్ టు కమ్ కదా, ఇట్ ఈస్ ఆ లైఫ్ అనమాట. సో ఆ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, టెల్లింగ్ అబౌట్ ద ట్రూత్. ఇప్పుడు పాన్ ఇండియాలో చూస్తుంటే ఈ సర్వగసీలో ఎవ్రీబడి హ్యాస్ కీప్ ఇట్ ఫర్ nobody is doing actively because the registration avali, they have made a different registration. We all have to respect the government kada, we all have to fall in place. So we have to get registered. Malli valaku manaku okati number istar, registration number. Then wholeheartedly, ethically, సర్వీస్ ఓరియంటెడ్ వీ కెన్ గో అండ్ డూ అవర్ ప్రాక్టీస్ అనమాట. మీరు చక్కగా చెప్పారు. సో డాక్టర్ జ్యోతి, మీరు యూట్రస్ లేనప్పుడు కూడా అని చెప్పారు హ్యావింగ్ అ బేబీ
ఇస్ పాసిబుల్ అని. బట్ ఎగ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందండి? ఇట్ ఇస్ త్రూ సంథింగ్ ఎల్స్? ఇప్పుడు కొన్ని కండిషన్స్లో అండి, మెడికల్ కండిషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ విమెన్స్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ అండి. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్, యూట్రస్ అనమాట. దిస్ ఈజ్ యూట్రస్. ఇది ఓవరీస్, అండాశయం పక్కనే ఉంటుంది, 2 ఓవరీస్ ఉంటాయి. సో కొందరు లేడీస్లో పుట్టకలతోనే ఈ ఓవరీస్ ఉంటాయి, ఈ పార్ట్ ఉండదు. ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్ ఉంటుంది. MRCOG సిండ్రోమ్ అంటాం. వాళ్ళకి పాపం ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బట్ ఎండ్ ఆర్గన్ యూట్రస్ ఉంటుంది. ఇటువంటి అయిన లేడీస్కి ఆల్మోస్ట్ 50% యాక్చువల్లీ షీ కెన్ బికమ్ మదర్. సో ఇటువంటి అయిన కండిషన్లో వాట్ వీ డూ, ఎగ్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ని పికప్ చేస్తాం. పికప్ చేసి హస్బెండ్ స్పర్మ్ని దాంట్లో ఇది అంటే మిక్స్ చేసి బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత యూట్రస్ లేదు కదా, దెన్ దట్ ఈస్ అ కండిషన్ వేరే వాళ్ళ గర్భాశయంలో వి ఇన్సర్ట్ ఇట్ అన్నట్టు. అది అంటే ఎంత ఫ్యాసినేటింగ్ గా ఉంది. ఫ్యాసినేటింగ్ రియల్లీ. దేవుడు చేసినప్పుడు మనకి మీరు అన్నారు ఇందాక కల్చరల్ సెంటిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే మన గర్భంలోనే మనమే గర్భం దాల్చాలి అనే ఒక టైపు అనే పాట విన్నారా? ఎన్నో నోములు నోచి నవమాసాలు మోసి అని, ఆ నోముల ఆశల పండగ నాకు ఈ జన్మను ఇచ్చిత్తవమ్మ అంటే అంత సెంటిమెంట్ ఉంటుంది మనకి. మదర్హుడ్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. కరెక్ట్ అండి. నాట్ ఓన్లీ ఫిజికలీ అండి, మెంటలీ ఆల్సో వీ బికమ్ స్ట్రాంగ్, బికాజ్ ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఒక బేబీ మన ఇంకా వీఆర్ ద లైక్ క్రియేటర్ ఇస్ గివన్ ఇన్ అవర్ హ్యాండ్. So it becomes kind of we all also so many things we learn in life because we have kids. Right. So many things changes in our life. So motherhood meer annar kada is the most sacred idanmata. చాలా పరిస్థితుల్లో స్పర్మ్ కౌంట్ ఉండదు, బట్ అయినా కూడా ఫర్టిలిటీ క్లినిక్స్ లో అంటే మీ దగ్గర యు హర్డ్ ఆఫ్ సమ్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్. అది ఎలా సాధ్యం అవుతుందండి స్పర్మ్ కౌంట్, జీరో స్పర్మ్ కౌంట్ లో కూడా? డెఫినెట్లీ అండి, బికాస్ ముందు వీ డింట్ హ్యావ్ వన్ టెక్నాలజీ కాల్డ్ యాజ్ ఇక్సీ అని. ఇప్పుడు 20 years బ్యాక్ అని చెప్పొచ్చు, అరౌండ్ 20-25 years బ్యాక్. ఇప్పుడు మేల్స్కి ఏంటి అంటే మెయిన్ అండి, నార్మల్గా ఉంటారు, దే వోంట్ ఈవెన్ నో. పెళ్ళి అయిన తర్వాత 2-3 years తర్వాత ఇంకా పిల్లలు అవ్వట్లేదు, ఎందుకు అని రీసెర్చ్ చేసి స్పర్మ్ టెస్ట్ చూసినప్పుడు 0 ఉంది కౌంట్. అంటే ఫస్ట్ యాక్సెప్టింగ్ బికమ్స్ వెరీ టఫ్. అరే నాకు అంతా బాగానే ఉంది, అసలు ఇది కరెక్ట్ కాదు రిపోర్ట్ అని మోస్ట్ ఆఫ్ దెమ్ దే కాంట్ యాక్సెప్ట్. ఈ మన దగ్గర ఏంటంటే పిల్లలు అంటే దే అసోసియేట్ విత్ లేడీసే ఎక్కువ. ఒక తల్లి ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే ఫుల్ ఫ్యామిలీ ఈస్ ఫోకసింగ్ ద లేడీ. ఆవిడకేదో ప్రాబ్లం ఉంటుంది అని ఒక 4-5 members వస్తారు ఆ లేడీతో, చూడండి తనకి పిల్లలు అవ్వట్లేదు, ఎందుకు పిల్లలు అవ్వట్లేదు అని. తర్వాత ఎన్నోసారి వీ హ్యావ్ సీన్ 4-5 years అండి ఒక లేడీనే ట్రీట్మెంట్ విదౌట్ సీయింగ్ ద మేల్ పార్ట్. సో మన తర్వాత బేబీ అంటే 50% లేడీ, 50% మేల్ జీన్స్ కదా. సో యాక్సెప్టింగ్ బికమ్స్ వెరీ టఫ్. సో స్పర్మ్ 0 అన్నప్పుడు దే రియలీ అంటే ఒకలాగా కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో దట్ ఎమోషన్, బట్ దే బికమ్ వెరీ ట్రబుల్ అండి పాపం. దే ఆల్సో అండర్గో సో మచ్ ఆఫ్, మెన్ కాంట్ ఎక్స్ప్రెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, బట్ దే ఆల్సో సఫర్ ఎండ్ ఆఫ్ ద డే. ఈవెన్ దే వాంట్ టు బికమ్ ఫాదర్ కదా. అంటే అదొకటి. రెండోది మనకి కల్చరలీ అగైన్ స్పర్మ్ కౌంట్ లేదంటే ఇట్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు మగతనం. సో వాట్ హ్యాపెన్స్, కల్చరల్ టాబూస్ చాలా పాపము ఫ్రమ్ దేర్ యాంగిల్ ఇఫ్ యూ దే వాంట్ టు బికమ్ ఫాదర్, బయట చెప్పుకోలేరు. సో సమ్టైమ్స్ లేడీస్ హెల్ప్ దెమ్ అవుట్, అవును నాకు ప్రాబ్లం ఉంది కొంచెము అని దే కమ్ అండి. చాలామంది ఈ మధ్యలో అవేర్నెస్ ఎక్కువ అయింది. మేల్స్ ఆల్సో సమ్టైమ్ నౌ చేంజెస్ అయింది కదా, దే నో ఎస్ నాకు ప్రాబ్లం ఉంటే కూడా ఐ క్యాన్ బికమ్ ఫాదర్, అట్లీస్ట్ లెట్ మీ సీ అని వస్తున్నారు. అండ్ 0 కౌంట్ ఉంటే కూడా అండి, బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ స్పర్మ్స్ యూజువలీ 0 ఉంటే టెస్టిస్లో ప్రొడక్షన్ ఉంటుంది, బయటికి రాదు కొందరిలో. సో టెస్టిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పర్మ్స్. సో ఆండ్రాలజిస్ట్ ఏం చేస్తారు, డైరెక్ట్ టెస్టిస్ నుంచే స్పర్మ్ తీస్తారు, చిన్న ఆపరేషన్ అనమాట అది. సో డైరెక్ట్ తీసి స్పర్మ్స్ ఉంటాయి దాంట్లో. మనకి ఐవీఎఫ్లో ఉండి నార్మల్ కౌంట్ స్పర్మ్ ఏంటంటే 25 million స్పర్మ్స్ అండి. దట్ ఈస్ ద వన్ సెల్ విచ్ ఎవ్రీ డే 25 millions ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దట్. సో ఐవీఎఫ్లో మనకి 10 sperms దొరికితే చాలు. సో 10 good sperms are good enough, we don't need. So ladies eggs తీసి we join it, make a baby, so they can become genetic father. So all chances thanks to the technology అన్నమాట.
కమింగ్ బ్యాక్ టు అగైన్ సరోగసీ అండి, సిన్స్ వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ సరోగసీ వాళ్ళ సరోగసీ లాస్ గురించి చెప్పారు అండ్ సరోగసీ ఏ పరిస్థితుల్లో అని. సరోగసీలో గర్భం దాల్చిన తల్లి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి న్యాచురలీ ఎమోషనలీ చాలా ముడిపడి ఉంటుంది కదా, అంటే యాక్చువల్లీ షేరింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదండి. కరెక్ట్. మరి అది కూడా కౌన్సిలింగ్ ఉంటుందా? హౌ డు దే కమ్ బ్యాక్ టు? డెఫినెట్లీ అండి, బికాజ్ కన్న తర్వాత ఇంకోళ్ళకి ఇచ్చేయడం అంటే మన స్పీకర్స్. కరెక్ట్, డెఫినెట్లీ అండి. దీస్ లేడీస్ కూడా బోత్ ఫిజికలీ అండ్ మెంటల్లీ బోత్ సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ అంటే బేసికలీ ఫిజికల్గా ఇషీ రెడీ అనేది లాట్ ఆఫ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అంటే లాట్ ఆఫ్ ప్రిక్స్ ఉండదు, ఒక్క టెస్ట్లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దెన్ అది ఫిజికల్ టెస్ట్ వీ డూ ప్రాపర్లీ. ఎమోషనలీ ఆల్సో షీ హ్యాస్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ లేడీ ఈజ్ హెల్పింగ్ సంబడి. అవును. No, this I always tell, if at all means ఇప్పుడు they say no, God gives varam అని and whatever blessings, this lady has done something really great in life లో. సో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంచి కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే, సి ఎనీథింగ్ క్యాన్ బి షేర్డ్, మనీ అది ఇది ఓకే, బట్ గివింగ్ taking the baby for 9 months and giving is also emotional. But from before tana purpose of the plan ante what is ideally, where is she going for, what is the purpose she is doing anni manam baga counsel chesta untamandi. And they are also, before coming into the role, they also understand what they are doing. So wala intention basically to help the couple, ade wala intention untadi. So they take good care also on the end of the day. It's kind of we have to view it in like that. సో మొత్తానికి సరోగసీ అంటే పరిధులు పెరుగుతున్నాయి అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ మోర్ యాక్సెసిబుల్ నౌ టు మెనీ పీపుల్. బట్ ఈ ఎసెన్షియాలిటీ క్రైటీరియాలో అదర్ దెన్ హెల్త్ గ్రౌండ్స్, నేను ఫలానా ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నేను నా శరీరం ఈ ఐ నీడ్ టు బీ ఇన్ అ సర్టన్ వే, అంటే స్లిమ్గా ఉండాలి, నా పెల్విస్ ఎక్స్పాండ్ అయిపోతుంది బిడ్డని కంటే, ఇలాంటి రీజన్స్ని తీసుకుంటారండి? నో అండి, వీ హ్యావ్ వెరీ క్లియర్ క్రైటీరియాస్ అనమాట. సో యూట్రస్లో ఇష్యూ కానీ, లేదంటే బేబీ 9 monthsకి అడినోమయోసిస్ అని కూడా ఉంటుంది కొన్ని. అంటే దట్ ఇష్యూ ఇస్ హౌ అంటే యూట్రస్ ఉంటుంది, యాజ్ ఐ టోల్డ్, ఈ 3-6 centimeters ఉంటుంది, బట్ దాంట్లో బేబీ పెరిగే కెపాసిటీ ఉండదు. యూట్రస్ హ్యాస్ టు ఎక్స్పాండ్. సో ఒక 2nd, 3rd month వరకు వెళ్ళి అబార్ట్ అవుతూ ఉంటుంది, లేదంటే ఇంప్లాంటేషనే కాదు. యూట్రస్ అంటే ఫర్టైల్ సాయిల్ అనమాట. ఆ సాయిల్లో ఫర్టిలిటీ లేదనుకోండి, అటువంటి కండిషన్లో కూడా దే కాంట్ బికమ్ మదర్ అనమాట. అండ్ ఒక్కొక్కసారి ఏముంటుందంటే యూట్రస్లో ఆ గ్యాప్ ఉంటుంది కదా, మధ్యలో బేబీ పెరిగే గ్యాపే ఉండదు కొందరికి. అంటే బాగా ఎడిషన్స్ అంటాం. ఎస్పెషలీ ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అని ఒక ప్రాబ్లం ఉందండి. అది డైరెక్ట్లీ ఇట్స్ ఆల్ దట్, అంటే బేబీ కూర్చున్న ప్లేస్లో ఇట్స్ ఆల్ దట్ లేయర్ అనమాట. సో ప్లేస్ ఉండదు బేబీ పెరగటానికి. సో ఇటువంటి మెడికలీ కండిషన్లో ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ విల్ బీ దేర్ అనమాట. దట్స్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్. బట్ నిజంగానే అంటే చాలామందికి పేరెంట్స్ కాలేని వాళ్ళకి మీరు అంటే మీలాంటి వాళ్ళు అంటే ఇన్ హెల్పింగ్ దెమ్ యూ మస్ట్ బి ఫీలింగ్ వెరీ ఫుల్ఫిల్డ్ కదా? యా ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఉంటాయి, ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్ ఆఫ్ కోర్స్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ 28 years అయింది పెళ్ళి అయ్యి, షీఈస్ 44. మీన్ రీసెంట్లీ షీ బికేమ్ ప్రెగ్నెంట్ అనమాట. 44 yearsకి 28 years అయింది పెళ్ళి అయ్యి. అంటే ముందు వాట్ దే యూస్ టు డూ అండి, ఫ్యామిలీలో ఈ అమ్మాయికి పెళ్ళి ఇంకా పిల్లలు పుట్టరు అని దే యూస్ టు బ్రాండ్. బట్ నౌ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, ఎందుకు నేను లెట్ మీ సీ వాట్ ఈస్ ద రీజన్ అని. సో అటువంటి లేట్ కమర్స్ కూడా, బికాజ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ దేర్. సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ హ్యాపెనింగ్ నౌ అనమాట. సో బిఫోర్ మీకు చెప్పాలంటే 10-15 years బిఫోర్ అవేర్నెస్ లేనప్పుడు తనకు నెలసరి కరెక్ట్గా కాదు, లేదంటే తనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉందంటే 2 years వెయిట్ చేసి, అమ్మా నీకు పిల్లలు కారు, మా అబ్బాయికి వేరే పెళ్ళి చేస్తామని ఎన్నో సిచ్యుయేషన్ మేమే చూసాం. సో ఆ ఉమెన్ లైఫ్ వాజ్ జస్ట్ గెటింగ్ వేస్టెడ్, అంతే కదా. పెళ్ళి అయ్యి పిల్లలు కావట్లేదు, ఇంకా ఆప్షన్ ఈజ్ వాట్. సో నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ అండి. పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ సపోర్టివ్, అవేర్నెస్ ఇస్ దేర్.
any problem also we are helping. Ante it's as you told, it's a passionate job anamata. Passionate job. 44 years ki pregnancy ante I'm just wondering. Yeah, it is. కొంచెం బాగా మానిటరింగ్ చేయాలి కదండి, కొంచెం Of course. See, when we do things which is ante aa age lo it's very important. Endukante as a lady grows older, BP, sugar ఇవన్నీ ఎంటర్స్ కదా, థైరాయిడ్ ఇవన్నీ ప్రాబ్లమ్. సో ఈ మానిటరింగ్ అనేది లిటిల్ సిస్టమాటిక్గా ఏ ఇష్యూస్ని ఇనీషియలీ బిఫోర్ ఇట్ కమ్స్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి, అది మనము పేషెంట్కి చెప్పాలి. అండ్ షీ ఆల్సో విల్ కోఆపరేట్ నౌ బికాస్ ఆఫ్టర్ 28 years ఆఫ్ వెయిటింగ్ షీ సీయింగ్ సమ్ లైఫ్ కదా తన యూట్రస్. I just wonder how she felt. You can't imagine అండి. షీ అండ్ హర్ హస్బెండ్ బోత్ వెప్ట్. అంటే ఇంకా for him it was everybody in the family and friend circle, నీకు ఇంకా పిల్లలు లేదురా నీ లైఫ్లో అని దే యూస్ టు సో మచ్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్. ఇట్స్ అబౌట్ బేబీ అండ్ ఆల్సో ఒక లైఫ్లో ఒక స్టేటస్ అనమాట. రైట్, దట్స్ వాట్ పీపుల్ వాంట్ నో కిడ్స్ అని. ఇట్ వాస్ టూ ఎమోషనల్ ఈవెన్ ఫర్ అస్. అంటే యాక్చువల్లీ ఇది చూడడానికి ఒక మెడికల్ ప్రాసెస్ లా కనిపించిన, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ రియాలిటీ ఇన్ ఇట్. రియల్ ఎమోషన్ మీ వైపు నుంచి కావచ్చు, వాళ్ళ వైపు నుంచి కావచ్చు. ఇట్స్ నాట్ అ ట్రాన్సాక్షన్ అట్ ఆల్. ఇట్ ఇస్ బియాండ్ దట్ కదండి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. ఇట్ ఈస్ కార్డియాలజిస్ట్ ఆల్సో ప్లేస్. అంటే లైఫ్లో హార్ట్ అటాక్ అవుతుంది, బతుకుతారా లేదా, ఎవ్రీబడి ఈజ్ లైక్ ఎస్ ఈ తనకు లైఫ్ ఉండాలి అని అదొక ఫీల్డ్. అండ్ ఫర్టిలిటీలో ఒక లైఫ్ రావటం. హియర్ both are something which a doctor and patient and positive vibe from all surrounding, everything matters andi. We have become more spiritual after entering this field. Yeah, naturally, because na namakam pettukovali something higher, because mano nimitta matrame at the end of the day, and the higher power is guiding them and giving them, granting them the right thing. But for that madhyalo meelanti doctors, experts untaru kabatti they can come to you for guidance. Jyothi garu, it's a very fascinating subject, and we really look forward. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళ కేస్ స్టడీస్ చూడాలండి. షూర్ అండి. ఎలా అంటే వాళ్ళ ప్రీ పేరెంటింగ్ ఎక్స్పీరియన్స్, తర్వాత పేరెంట్స్ అయ్యాక వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అరౌండ్ అయింది, దానిలో మీరు ఎలా సహకరించారని చెప్పి మీరు కొంతమంది వాళ్ళ అనుమతితో వాళ్ళతో మాట్లాడాలి టు సీ హౌ ఇట్ గోస్. డెఫినెట్లీ అండి. బికాజ్ ఫర్టిలిటీలో ఏమవుతుందంటే చాలా సరి దే డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్, నాకు ఫర్టిలిటీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అని. బట్ దెర్ ఆర్ సర్టెన్ కపుల్స్ వేర్ దే వాంట్ టు షేర్. ఎందుకంటే నాకైనా ప్రాబ్లమ్ ఇన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు నాకు అందారు, వై డోంట్ ఐ టెల్ ఇట్ అవుట్. సో ఇంకా కొందరు హూ ఆర్ థింకింగ్ ఓకే నాకు కాదు అనే వాళ్ళకి మోటివేషన్గా దెర్ ఆర్ సమ్ పేషెంట్స్. డెఫినెట్లీ వీ వెల్కమ్ యూ అండి. వీ కెన్ సిట్ అండ్ లైక్ సీ హౌ బెస్ట్ మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ వెరీ హార్టనింగ్ టు నో సరోగసీ లాంటి ఒక కాంట్రవర్షియల్ అండ్ వెరీ టాబూ టాపిక్ని కూడా ఇప్పుడు మనం చర్చించుకోగలుగుతున్నాం. లాస్ట్ ఐ థింక్ ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ కొంచెం అందరూ కొంచెం ఇలా అనేవాళ్ళు, అమ్మో వదిలే అని. కానీ ఇప్పుడు so many things are happening around us. మాట్లాడుకున్నాం ఇవాళ ఓపెన్ గా. అండ్ మరింత సమాచారం కోసం we'll approach you again. Thank you for joining us. Thank you so much అండి. నమస్కారం. Thank you. And thank you all for watching. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.